కంగారుగా నాలుగు మూలలా వెతికింది. లేవు. పరుపెత్తి నేలమీద పడేసి దుప్పటి దులిపింది. లేవు. ఆఖరికిప్పుడు కూడా. దేవుడికి కూడా తను సుఖపడటం ఇష్టం లేదన్నమాట. వీల్లేదు. తాళం చెవులు వెతికి పట్టుకోవాలి. ఈ తాళం చెవులు సూర్యనారాయణకి అక్కర్లేదు. తన బీరువాలో తన చీరలు తప్ప ఏం లేవు. డబ్బు, డాక్యుమెంట్లు, వెండి, బంగారం అతని బీరువాలోనే ఉంటాయి. అయోమయం, తెలివి తక్కువ, దెబ్బే మొహం, పరాకు మొదలైన గుణాలన్నీ పుణికిపుచ్చుకున్న అరుంధతి ఆధీనంలో ఉండవు. దొరకలేదు తాళం చెవులు. అసలు సాయంత్రం వరకు బొడ్లోనే దోపుకొని తిరిగింది వాటిని. సాయంత్రం స్నానానికి వెళుతూ పరుపు కింద పడేసింది. రేపు సాయంత్రం కరుణ ప్రయాణం. రవికి ఇంకా 15 రోజులుంది. ఎవరూ ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు లైట్ వేసి ఇల్లంతా వెతికితే అందరూ లేస్తారు. పర్వాలేదు, ఏదో ఒకటి చెప్పవచ్చు. కానీ తాళం చెవులు కనిపించి తీరాలి. ఎవరో తలుపు కొడుతున్నారు. ఎవరో తీయకపోతే ఇంకా ఇంకా కొడతారు. కళ్ళు తుడుచుకొని, మొహానికి పట్టిన చెమట తుడుచుకొని తలుపు తీస్తే ఎదురుగా తాళం చెవుల గుద్దితో లత.